వల్లి చందుని తీసుకొని మొదటిసారిగా వాళ్ళ పుట్టింటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా ఇంట్లోపలికి వస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళమ్మ హారతినిచ్చి బొట్టు పెట్టి మరీ చందుని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లిని వాళ్ళమ్మ సైగ చేసి మరీ వెనక్కి పిలుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే అందరి మధ్యలో నుండి వెనక నుండి వస్తూ, "అమ్మా ఏంటమ్మా ఇలా పిలిచావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ, "ఏంటి నేను చెప్పిన విధంగా నగలన్నీ తీసుకొని వచ్చేసావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే, ఇదిగో అమ్మ, నువ్వు చెప్పినట్లుగానే చేశాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇదిగో ఈ బ్యాగులో నగలన్నీ మూట కట్టి తీసుకొని వచ్చేసాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే చాలా సంతోషించి, "నేను చెప్పిన విధంగా చేశావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎవరికైనా తెలిస్తే నీ కాపురానికే ఏదో ఒక ముప్పు వచ్చేది. నేను ఎలాగో ఒకలా తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసి నీకు పెళ్ళైతే జరిపించేశాను. కానీ ఆ తర్వాత నీ కాపురం చెడిపోకుండా, నీ అత్తమామలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ అనుమానం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకే. నువ్వే ఏదో ఒకటి చేసి అక్కడ ఉన్న బంగారాన్ని అంతా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టితే చాలు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలాగే నీ కాపురాన్ని కూడా నువ్వు చెడు చేసుకోకుండా నీట్‌గా, సవ్యంగా ఎవరికీ తెలియకుండా చెయ్యాలి ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే, "సరేనమ్మా, నువ్వు చెప్పిన విధంగానే నేను చేస్తాను. నువ్వు చెప్పిన విధంగానే నేను అంతా చూసుకుంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడకి ప్రేమ వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ ఉన్న ప్రేమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇదన్నీ మన మాటలు వినేసిందా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం వాళ్ళిద్దరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళిద్దరూ భయపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.